హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము నయగరా ఫాల్స్ చూడడానికి వెళ్తున్నామండి. కారులో ఉదయమే స్టార్ట్ అయింది మా ప్రయాణం. క్లీవ్లాండ్ సిటీ డౌన్ టౌన్కి వచ్చామండి. బిల్డింగ్స్ చూసారు ఎంత ఎత్తులో ఉన్నాయో. తర్వాత మధ్యలో క్లీవ్లాండ్ పార్క్ కనిపించిందండి. దాంట్లోకి వెళ్ళాము. కార్ పార్క్ చేసి పెద్ద లేక్ ఉందండి పార్క్లో. ఆ లేక్ మధ్యలో చిన్న బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మేము కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేసామండి. చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు. కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని పక్కనే ఉన్న బీచ్ దగ్గరికి వెళ్ళామండి. బీచ్లో కూడా చాలామంది పిల్లలు, పేరెంట్స్ అందరూ ఆడుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు నీళ్ళతోటి. మేము కూడా కొద్దిసేపు నీళ్ళల్లో ఎంజాయ్ చేసామండి. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. తర్వాత పార్కులోకి వచ్చామండి. పార్కులో చాలామంది గాలిపటాలు ఎగిరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న లంచ్ తీసుకొని తింటూ మేము కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేసామండి. లంచ్ అయింది, ప్రయాణం మొదలైంది. నైగర్ ఫాల్స్కి దగ్గరలో 7 minutes జర్నీలో ఎకనో లాడ్జ్ అనే హోటల్ని ముందుగానే బుక్ చేశారు. అక్కడికి వెళ్తున్నాము. ఈ హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటే హోటల్ వాళ్ళు ఫ్రీ బస్ అరేంజ్ చేస్తారంట. హోటల్ నుండి నైగరా ఫాల్స్కి. అంతేకాక ఉదయం పూట ఫ్రీగా టిఫిన్ కూడా పెడతారంట. రీచ్ అయ్యాము హోటల్. రిసెప్షన్లోకి వెళ్ళాము. రిసెప్షన్లో అన్నీ ఉన్నాయి వస్తువులు, చూడడానికి కూడా బాగుంది. రూమ్ కీ తీసుకొని రూమ్కి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టి ఫ్రెష్ అప్ అయి కిందకి దిగాము. దిగ్గానే హోటల్ సరౌండింగ్ ప్లేసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఫైర్ వర్క్స్, లైట్ షో స్టార్ట్ అవుతుందని కారులో మళ్ళీ బయలుదేరాము. ఆ లైన్ అంతా కూడా లైటింగ్స్తో అరేంజ్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా. అట్లా చూసుకుంటూ నయగరా ఫాల్స్ పార్క్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ బోర్డు కనిపించింది, ఒక ఫోటో తీసుకున్నాము. ఇంకా పార్క్ లోపలికి వెళ్తే చెట్లకు లైట్లు అరేంజ్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయింది. గబగబా అక్కడికి రీచ్ అవుతున్నాము. ప్రొటెక్షన్ పర్పస్ ఐరన్ ఫెన్సింగ్ కూడా కనిపించింది అక్కడ. చాలా బాగా చేస్తున్నారు. ఇది 15 minutes ఉంటుంది. ఒక్క సమ్మర్లో మాత్రమే ఇలా ఫైర్ వర్క్స్ ఉంటుందంట. ఎందుకంటే రైనీ సీజన్, వింటర్ సీజన్లో అక్కడ ఉన్న వాటరు ఫ్రోజన్ అయిపోతుంది, అంటే మంచుగడ్డల్లాగా మారిపోతుంది. ఇలా చేయడానికి అవకాశం లేదు. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఈ ఈవెంటు. పక్కకు అడిగేస్తే ఏం మిస్ అవుతామో, వాటిని మళ్ళీ చూడలేమేమో అనే ఆతృతతో ఇంకా ఇంకా ఇంట్రెస్ట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాము. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఈవెంట్స్ని చూసి ఆనందించాలి. ఎంత బాగుందో, చూసే కొద్దీ చూడాలనిపించే ఈవెంట్. ఆ ఎదురుగా కనిపిస్తున్న పెద్ద పెద్ద భవనాలు లైటింగ్స్ తోటి, అవన్నీ కూడా కెనడాకు సంబంధించినవి. నైట్లో అద్భుతంగా కనిపిస్తున్నాయి చూస్తుంటే. ఫైర్ వర్క్స్ అయిపోయి లైట్ షోస్ స్టార్ట్ అయ్యాయి. లైట్ రేస్ ప్రొజెక్టర్ నుంచి వస్తుంది. ఆ లైట్ రేస్ని బట్టి వాటర్ కలర్ కూడా మారుతూ ఉంటుంది ప్రతి 10 సెకండ్లకి. లైట్ రేస్ ఏ కలర్తో ప్రొజెక్ట్ అవుతాయో ఆ రేస్ వాటర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి అదే కలర్తో మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు పాస్ చేసిన రేస్ రెడ్, గ్రీన్, వైట్. అందుకే వాటర్ కూడా అలానే కనిపిస్తుంది, రెడ్, గ్రీన్, వైట్ కలర్లో. దాని నుంచి వచ్చే ఫోమ్ కూడా అదే కలర్లో పైకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి. నయగరా ఫాల్స్ యుఎస్ఏకి కెనడాకి మధ్యలో ఉంటాయి. ఆ రెండిటికి సరిహద్దులాగా మేము యుఎస్ఏ వైపు నుండి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాము. ఇది భూమి మీద వెలిసిన మానస సరోవరమా అన్నట్లుగా ఉంది. అంత అద్భుతంగా ఉంది. జీవితంలో ఒక్కసారైనా చూడగలగాలి ఇలాంటి ఈవెంట్ని. లైట్ షో, ఫైర్ వర్క్స్ అయిపోయింది. మేము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. బయటకు వచ్చాము. ఇక్కడ నయగరా ఫాల్స్ బోర్డు కనిపించింది, ఇక్కడ కూడా వీడియో తీసుకున్నాము. తర్వాత ఆకలి అవుతుందని హోటల్స్ వెతుక్కుంటూ వెళ్ళాము. దగ్గరలోనే నయగరా గైస్ అనే హోటల్ కనిపించింది. లోపలికి వెళ్ళాము. అందరం ఒక టేబుల్ చూసుకొని కూర్చున్నాము. ఇండియన్ ఫుడ్ ఉందేమో అని అడిగాము. ఇండియా ఫుడ్ దొరకదు ఇక్కడ అని చెప్పారు. అందుకని అమెరికన్ ఫుడ్డే
ఆర్డర్ చేశారు. ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు. మేము ఆర్డర్ చేసిన అరగంటకు కానీ ఫుడ్ టేబుల్ దగ్గరకు రాలేదు. అదంతా కూడా జంక్ ఫుడ్డే. బ్రెడ్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, నూడిల్స్, చికెన్ వింగ్స్, ఈ విధంగా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేబుల్ మీదకి వచ్చాయి. ఆర్డర్ చేసిన ఫుడ్ వేడిగా ఉంది కానీ రుచిగా లేదు. బయటికి వెళ్తే ఇప్పుడు మళ్ళీ హోటల్స్ ఏమి ఉండవు అని చెప్పి ఇప్పటికే బాగా ఆలస్యమైందని వచ్చిన ఫుడ్ని నచ్చినంత వరకు తిన్నారు. తిన్న తర్వాత లేచి బయటకు వచ్చారు. రూమ్కి వెళ్ళిపోయి పడుకోవాలి కదా, రేపు ఉదయం మళ్ళీ నయాగరా ఫాల్స్కి రావాలని. ఈ వీడియో తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా సౌండ్స్ వినపడితే ఇగ్నోర్ చెయ్యండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్.